అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు 107 అధ్యాయము 15 వచనము చదువుకుందాము. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇశ్రాయేలీలు తమ కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నివాసపురమును చేరినట్లు చక్కని త్రోవలో వారిని నడిపించెను. చీకటి గల మరణాంధకారం నుండి తప్పించి ఆయన వారిని కష్టకాలమందు మొర్రపెట్టినప్పుడు ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆపదలో నుండి విడిపించడం మాత్రమే కాదు, వాక్కును పంపి బాగు చేసి పడిన కుంటలో నుండి వారిని విడిపించెను. బుద్ధిహీనులైతే దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టేవారిగా ఉంటారు. బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుందురు. బుద్ధిమంతుడైతే ఈ విషయములను ఆలోచించుచు యెహోవా చేసిన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయన కృపను బట్టి ఆయన కృపాతిశయమును బట్టి తలపోసుకుంటూ వాటిని ఆలోచించుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా ఉన్నారు. కాబట్టి మన ఎండిన నేలను నీటి ఊటగా చేయి దేవుడు. ఆకలిగా వారికి అక్కడ ఆకలి తీర్చేవాడు, వారిని ఆశీర్వదించి అధిక సంతాభివృద్ధి నొందించేవాడిగా ఉన్నాడు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ప్రేమగల తండ్రి యేసయ్య నీ కొందనాలు. మమ్మల్ని కోరిన రేవుకు మమ్మల్ని నడిపించే దేవుడు, నీ ఆశ్చర్య కార్యాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి